అయింది. ఇది కరెక్ట్గా ఉంటుందండి కన్సిస్టెన్సీ. అప్పుడైతే రోటీస్లోకి బాగుంటుంది, రాగి ముద్దలో కూడా చాలా బాగుంటుంది. ఇంక మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కూడా కమెంట్స్లో పెట్టండి. చుక్కకూరలో ఎక్కువగా ఆక్సలేట్స్ ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం తరచుగా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. ఇక్కడ నేను హాట్ రైస్తో సర్వ్ చేశాను. ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ అనేది ఎంత యూస్ఫుల్గా ఉంది, ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంది అనే విషయాన్ని కూడా కమెంట్స్లో మెన్షన్ చేస్తూ ఉండండి. దీనివల్ల ఇంకా మంచి మంచి రెసిపీస్ ట్రై చేయాలి, చూపించాలి అని ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.